నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేసానుపల్లిలో 2,36,00,000తో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ లావు, ఎమ్మెల్యే చదలవాడ, టీడీపీ నేత నల్లపాటి. సోమవారం జరిగే విజయోత్సవ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన కూటమి నేతలు. వైసీపీ ర్యాలీలతో ప్రజలకు ఇబ్బందులు, సోమవారం జరిగే ర్యాలీతో సమాధానం చెబుతాం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జానీ సైదా. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిగ్గుతో తలవంచుకోవాలి, ఎమ్మెల్యే చదలవాడ విమర్శ. నరసరావుపేట మండలం కేసానుపల్లిలో 2,36,00,000 పనులను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవిందబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము ప్రారంభించారు. పండుగ వాతావరణంలో డప్పు వాయిద్యాల మధ్య గ్రామస్తుల సందడితో అభివృద్ధి ప్రారంభాలు, శంకుస్థాపనలు జరిగాయి. జలజీవన్ మిషన్ కింద 1,16,00,000తో 2,500 ఇండ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చామని నేతలు తెలిపారు. ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్లు రావాలి, రాకపోతే అధికారులను అడగండి అని గ్రామస్తులకు తెలిపారు. మహిళలు నీటి కోసం యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా చేయటానికి ఈ పథకం తేవడం జరిగిందన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, స్కూల్ రోడ్, 50 లక్షలతో స్వర్ణగ్రామ సచివాలయం ప్రారంభించి ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కింద ఈ గ్రామానికి కోట్ల రూపాయల లబ్ధి జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని నేతలు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతున్నాం, వైసీపీ పార్టీ నేతలు మేమే అడుగుతున్నాం, మీరు చేయలేని పనులు ఇవాళ మేము చేస్తున్నాం. దాన్ని చూసి సహించలేక మొదలు కన్నీరు కాలుస్తూ 5 ఏళ్లలో మనం చేయలేని పనులు వీళ్ళు ఈ విధంగా 2 ఏళ్ళు ఈ విధంగా చేస్తారని వాళ్ళ ఆలోచనలు పడ్డారు. ఒకటే గమనించాలి, మంచి నాయకుడు ఉండాలి, మంచి ప్రజలు ఉండాలి, మంచి ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం అధికారుల చేత మనం అందరం కూడా పని చేయించుకోవాలి. అందరం కూడా కలిసికట్టుగా పనిచేయబట్టి వాళ్ళ సచివాలయం చూడండి, మరి ఆరోగ్య మందిరం చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మరి అందరూ కూడా డ్వాక్రా మహిళలు కానీ, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది కూడా ఈ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు, ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన మరి గ్రామ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ఎంపీపీ కూడా మన కేసనపల్లి గ్రామం నుంచి మనం తెచ్చుకున్నాము. ఇవన్నీ కూడా మన పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి ఆ రోజు మన ఎలక్షన్లో గెలిచి ఎంపీపీని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్న చర్చలు కూడా పూర్తి చేసే బాధ్యత మరి ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా బాధ్యతగా ఎంపీ గారు నేను తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా హౌస్ డిఈ గారికి కానీ, ఆర్డబ్ల్యూజేఈ గారికి కానీ, ఎంపీడీఓ గారికి కానీ, ఎంపీపీ గారికి, మరి మహిళలందరికీ, గ్రామ నాయకులందరికీ కూడా, పార్టీ ప్రెసిడెంట్ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. కేసానపల్లి గ్రామంలో ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా ఇదే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేయడానికి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, 2029 కూడా మందే. పెద్ద ఎత్తున ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి వచ్చారు, కదిలారు. ఈరోజు ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటా ఉన్నారు. ఈరోజు గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమం కాదు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు శంకుస్థాపనలు కాదు, ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది. దాదాపు 2,36,00,000 రూపాయలకు సంబంధించి పనులన్నీ కూడా పూర్తి చేసి 2 సంవత్సరాలకే వాటిని ఈరోజు ప్రారంభించుకోవడానికి మీ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాటిట్లో ముఖ్యమైనది మీ అందరికీ తెలిసిందే, మీరందరూ కూడా ఎప్పుడు అడిగేది ఏదైతే ప్రతి ఇంటికి కూడా నీటి కనెక్షన్ ఇవ్వాలి, తాగునీటి కనెక్షన్ కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగా మేము ఒక సంవత్సరం క్రితం వచ్చాము, ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. జలజీవన్ మిషన్ కింద శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ గ్రామానికి సంబంధించి మొత్తం నియోజకవర్గానికి సంబంధించి డబ్బులు బాగానే వచ్చినాయి. అయితే మరీ ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి 1,16,00,000 దాకా ఈ గ్రామానికి వచ్చినాయి. దాదాపుగా 2,500 ఇళ్ళకి ఈరోజు నీటి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇదేదో మేము చెప్పాము, అయిపోయింది అంటున్నాము, కానీ ఎవరికి కనపడలేదు అనే విషయం కాదు. ఎవరైనా ఇంటికి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు వచ్చినాయా లేదా అనేది తెలుస్తుందా లేదా? అందరూ తెలుస్తుంది కదా. రాకపోతే పని అవ్వలేదని, అయితే ఇంటి ముందు ట్యాప్ కనిపిస్తే పని అయినట్లు.
ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఇచ్చిన కనెక్షన్స్ ప్రతి ఒక్కదానికి కూడా నీళ్లు రావాలి. అది కాంట్రాక్టర్ బాధ్యత. దానికే డబ్బులు ఇచ్చింది. 1,16,00,000 ఇచ్చాము ఒక గ్రామానికి అంటే ప్రతి ఇంటికి కూడా నీళ్లు ఇవ్వాలి. ఎందుకు ఇచ్చాము నీళ్లు? ట్యాప్ కనెక్షన్ ఎందుకు ఇచ్చాము? మీకు మహిళలకు ముఖ్యంగా గౌరవప్రదంగా ఉండాలి అని రోజు పొద్దున్నే వెళ్ళి ఆ నీటి కోసం ఒక యుద్ధంలాగా చేయాల్సిన అవసరం లేకుండా, నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసింది. ఇది కేవలం ఈ గ్రామంలో కాదు, నియోజకవర్గం మొత్తం, పార్లమెంట్ మొత్తం కూడా చేస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇవ్వాలని, ముఖ్యంగా మహిళలకు ఆ గౌరవం ఇవ్వాలని. రెండోది, పిల్లలు మీరు ఇప్పుడు గమనిస్తే ఎక్కువ సార్లు అనారోగ్యం పాలయ్యే దేని గురించి గమనించారా? తాగునీరు మంచిగా లేనప్పుడు ఎక్కువ అనారోగ్య పాలవుతారు. మిగతా బయట ఎంత ఆడుకున్నా ఏమవుదు, ఎండలో తిరిగిన ఏమవుదు కాదు. తాగడానికి నీళ్ళు సరిగ్గా లేనప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఉద్దేశంతో అది మనం ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. నరసరావుపేట పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ఉమ్మడి కూటమి పార్టీల జిల్లా అధ్యక్షుడు షేక్ జానీ సైదా, గాదే వెంకటేశ్వరరావు, శశికుమార్ సోమవారం జరగబోయే ఉమ్మడి కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి లాంటి ఆహ్వానం. కూటమి ప్రభుత్వాన్ని మీరు అత్యధిక ప్రేమతో ఏ రకంగా గెలిపించారో ఆ గెలిపించినటువంటి కృతజ్ఞతాభావంతో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కూటమి ఎమ్మెల్యేలు ప్రతి ఊరిలో కూడా మీకు ఎలా మంచి జరగాలని సామెత పెద్దలు చెప్తారు. కాలికి బలపం కట్టినట్టు అన్నట్టుగా కాలికి బలపం కట్టుకుని మీకోసం తిరిగి ఈ రోజు వరకు కూడా 2 సంవత్సరాల నుంచి పని చేస్తానే ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం ఏ రకంగా నాశనం చేశారో అదంతా కూడా సరి చేసుకుంటూ మళ్ళా మీకోసం అన్నట్లుగా ఈ రోజు వరకు కూడా చేస్తూ వచ్చారు. భవిష్యత్తులో కూడా మీకోసం చేస్తాం ఖచ్చితంగా. ఈ 2 సంవత్సరాల యొక్క పరిపాలనలో మీ అందరికి కూడా చెప్పాలి, తెలియాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం మీ అందరితో కూడా కలిపి ఒక ఆత్మీయ సమావేశం లాగా ఏర్పాటు చేసుకుని ఒకరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది రేపు సోమవారం 15వ తారీఖున నరసరావుపేట పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరపడానికి మా కూటమి నాయకులందరూ కూడా నిర్ణయించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కూడా విజువల్ లీడర్స్. భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకంలో తీసుకెళ్లాలో నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంటు, ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం నుంచి ఏ విధంగా కోలుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏ విధంగా మనం లబ్ధి చేకూర్చాలో ఆలోచిస్తున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, రాష్ట్రంలో 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా, దానికి మనం ఏమి చేసాం, ఏమి చేయబోతున్నాం, చేసినటువంటి అనేక విజయాలు, అదేవిధంగా చెప్పిన మాట ఏ విధంగా నిలబెట్టుకున్నాం, చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వం తరపున అందరికీ కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆత్మీయ సమావేశంలాగా మనం పెట్టుకుంటూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజానిక అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూటమి తరపున ఆహ్వానిస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు రౌడీ మూకల్లా వ్యవహరించారని, 2 ఏళ్ల తర్వాత వైసీపీ ముసుగులో రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించి ట్రాఫిక్ అంతరాయం కలిగించి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జానీ సైదా విమర్శించారు. కార్యకర్తలకు డబ్బులు, మద్యం ఇచ్చి ర్యాలీలు నిర్వహించారని ఆరోపించిన ఆయన, ఈ చర్యలకు సోమవారం నిర్వహించే తమ ర్యాలీ ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెబుతామని పేర్కొన్నారు. నిన్న జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రౌడీ మోకలు వైసీపీ ముసుగేసుకొని బయటకు వచ్చి, వైసీపీతో దీంతో బయటకు వచ్చి ఈ 2 ఏళ్ళు ఎక్కడో హనీమూన్ పీరియడ్, ఎక్కడున్నారో, ఎక్కడ తిరిగారో, ఎక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారో ఎవరికి తెలియదు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము ఉన్నాము అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి స్వైర వ్యవహారం చేస్తూ ఎక్కడికక్కడ ట్రాఫిక్ని ఆపుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ నిన్న ఈ కార్యక్రమం చేశారు. మీరు వాస్తవంగా ప్రజలకు దగ్గర కావాలంటే చేయాల్సింది ఆ కార్యక్రమాలు కాదు. 2 ఏళ్ల నుంచి ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క సాధక బాధలను తెలియజేస్తూ మా వైపు నుంచి ఏదైనా లోపాలుంటే వాటిని ఎత్తి చూపుతూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే నిన్న మీరు చేసిన కార్యక్రమాన్ని ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా 2 ఏళ్ళు మీరు ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకుని ఎక్కడెక్కడో తిరిగి నిన్న వచ్చి మళ్ళీ మేము కూడా బతికే ఉన్నాం, మమ్మల్ని కూడా ప్రజలు గుర్తించాలని కార్యకర్తలకు మందు పోపించి డబ్బులు ఇచ్చి హెడ్ క్వార్టర్ నియోజకవర్గ కేంద్రాలకు తీసుకొచ్చి వాళ్ళని ఏదో ఒక బల ప్రదర్శనలాగా చూపి మీరైతే ఏం సాధించలేరు. రేపు మేము నరసరావుపేటలో జరపబోయే ర్యాలీ ద్వారా, నరసరావుపేటలో జరపబోయే సభ ద్వారా మీ అందరికీ ఆ సభతోనే సమాధానం చెబుతామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. నరసరావుపేట పట్టణంలోని ఏంజిల్ టాకీస్ సెంటర్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు శశికుమార్, జిల్లా నాయకుడు గుండా రాజేష్ కుమార్, నరసరావుపేట 1వ పట్టణ అధ్యక్షుడు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించే లక్ష్యంతో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు మన ఊరు మన జెండా అనే కార్యక్రమాన్ని వినూత్నంగా భారతీయ జనతా పార్టీ 100 రోజులు 100 గ్రామ పంచాయతీలు అనే కాన్సెప్ట్తో ప్రతిరోజు ఒక గ్రామ పంచాయతీలో భారతీయ జనతా పార్టీ దిమ్మెని నిర్మించి అక్కడ జెండాను ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు నర్సరావుపేట 1 టౌన్ అధ్యక్షులు శ్రీ గుండా రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరించడం కూడా జరిగింది. ఈరోజు మన ఊరు మన జెండా మన రాష్ట్ర నాయకులు పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ గారి అధ్యక్షతన నర్సరావుపేట 1వ పట్టణ మండల అధ్యక్షులు గుండా రాజేష్ కుమార్ అయినటువంటి నేను అరండల్పేటలో HDFC బ్యాంక్ ముందు ఈ మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా ఒక దిమ్మెని నిర్మించి మా భారతీయ జనతా పార్టీ యొక్క జెండాని ఆవిష్కరణ చాలా ఘనంగా నా కార్యకర్తలు, నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో చేసుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది ఒక ఘన విజయంగానే నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ వీళ్ళందరి ఉత్సాహాన్ని చూస్తుంటే మేము ఇంకా మున్ముందు మంచి విజయాలని సాధిస్తాము. అలాగే 12 సంవత్సరాల సుపరిపాలన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మేము ఎన్నో ఇంకా విజయాలని సాధిస్తాము. భారతదేశాన్ని ప్రపంచం మొత్తంలో విజయవంతంగా ముందంజలో ఉంచుతాము అని ఆశిస్తూ భారత్ మాతాకి. నరసరావుపేటలో సోమవారం జరిగే 2 సంవత్సరాల పరిపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలిస్తూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని, గత 5 ఏళ్లలో జరగని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసి చూపించిందని అన్నారు. గోపిరెడ్డి సిగ్గుతో తలవంచుకోవాలని, 2029 ఎన్నికల్లో కూడా కూటమి విజయం ఖాయమని, నేనే ఎమ్మెల్యే అని అరవింద్ బాబు ఛాలెంజ్ విసిరి తన ఛాలెంజ్ ఏంటో సోమవారం చూపిస్తానని మీడియా ముఖంగా తెలిపారు. ఎప్పుడు కూడా ఉమ్మడి కూటమి నమ్మిన ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఇవాళ వైసీపీ అయితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు నర్సరావుపేట ఎమ్మెల్యే మాజీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇవన్నీ కూడా ఓర్చుకోలేక నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు అరవింద్ బాబు. సీఎం గారు ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. వీళ్ళని ఏ విధంగా ఓడించాలనే ఆలోచనతో వాళ్ళు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఒకటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చేయలేని పనులు 5 ఏళ్లలో ఈ 2 ఏళ్లలో ఉమ్మడి కూటమి చేస్తా ఉంది. ఒకసారి చరిత్ర తిరగేసి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాలి. మేము ఎందుకు చేయలేకపోయినా ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను. అభివృద్ధి అంటే ఉమ్మడి కూటమి, అభివృద్ధి అంటే అరవింద్ బాబు నర్సరావుపేటలో. ఎక్కడ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు కార్యకర్తలు కానీ, అదేవిధంగా వాళ్ళ మాజీ సీఎం కానీ, మాజీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరు మాత్రం కళ్ళగనొద్దు. 2029లో కూడా ఉమ్మడి కూటమి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5వ ముఖ్యమంత్రి అవుతున్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుని రాసి పెట్టుకోమని చెప్పి మీడియా ముఖంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మా ఛాలెంజ్ రేపు సోమవారం చూపిస్తాను. మా ప్రజల ద్వారా, వాళ్ళ వినతి ద్వారా, వాళ్ళ వాక్ ద్వారా ప్రజాగలం ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలియజేయడానికి మేము అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మేము ప్రజల తరపునే ఉంటాము, ప్రజల కోసం పోరాడతామని చెప్పి మరి గడిచిన గవర్నమెంట్కి, ఎమ్మెల్యేలు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సత్తెనపల్లి DSP హనుమంతరావు ఆధ్వర్యంలో అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 80 మంది పోలీసులు, సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని 2 CIలు మరియు 8 మంది SIలు పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 36 బైకులు, 1 ఆటోని స్వాధీనం చేసుకున్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా SP గారి ఉత్తర్వుల మేరకు పెద్దపాలెం అనేటువంటి గ్రామం అచ్చంపేట మండలం సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉంది. ఈ ఊర్లో ఈరోజు సబ్ డివిజన్ ఫోర్స్ మొత్తం ఒక 100 మందితో ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా, సెర్చ్లో భాగంగా సుమారు 36 రికార్డ్లెస్ 2 వీలర్ వెహికల్స్, 1 ఆటో సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కమింగ్ ఎలక్షన్స్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇది ప్రజలకు చెప్పడం కోసం మేము ఇది ఏర్పాటు చేసాము. నరసరావుపేట పట్టణంలోని స్టేషన్ రోడ్ గాంధీ పార్క్ వద్ద లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా త్రిపురార్ రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలు ఉపయోగించని మంచి స్థితిలో ఉన్న బట్టలు, ఫర్నిచర్, గృహోపకరణాలు,
పుస్తకాలు తదితర వస్తువులను సేకరించి అవసరమైన పేద కుటుంబాలకు అందజేస్తున్నట్లు వెల్లడించారు. లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ నస్రాపేటలో రిజిస్టర్ అయి ఉన్న ఎన్జిఓ. మేము గత 8 ఇయర్స్గా నస్రాపేటలో వివిధ సేవా కార్యక్రమాల మీద పనిచేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ ఇయర్ ఇప్పుడు సమ్మర్ ఇంటర్న్స్ RVRNJC కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్తో, మా వాలంటీర్స్తో RRR ప్రోగ్రామ్ అంటే రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ అనే కార్యక్రమాన్ని ఇవాళ మార్నింగ్ నుంచి స్టేషన్ రోడ్ గాంధీ పార్క్లో చేస్తున్నాము. RRR ప్రోగ్రామ్ అంటే మన ఇంట్లో కానీ మన సరౌండింగ్స్లో కానీ మనం ఏవైతే ఇంకొకళ్ళు ఉపయోగించుకునే వస్తువులు మంచి కండిషన్లో ఉన్నాయో వాటిని మేము కలెక్ట్ చేసుకొని సేమ్ ఇక్కడే ఇదే ప్లేస్లో డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. మార్నింగ్ నుంచి డొనేట్ చేసే వాళ్ళు వస్తున్నారు, తీసుకొని వెళ్ళే వాళ్ళు వస్తున్నారు. సో మేమైతే బట్టలు, బుక్స్, ఫర్నిచరు ఏవైనా సరే యాక్సెప్ట్ చేసి అది ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. రొంబిచెర్ల గ్రామంలో అర్ధరాత్రి చోరీ ఘటన చోటు చేసుకుంది. నర్సరావుపేట రహదారిలో విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న ఇంట్లో సుమారు 4 లక్షల విలువైన బంగారం, నగదు చోరీ అయినట్లు బాధితుడు విజయ్ కుమార్ తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇప్పుడు ఈ పర్సులో ఏమన్నా మండల కేంద్రమైన నకిరికల్లులో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు బూత్ ఇన్ఛార్జీలకు, బూత్ కన్వీనర్లకు, మండల ముఖ్య నాయకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అనిల్ మాట్లాడుతూ ఓటర్ జాబితాల సవీకరణ, కొత్త ఓటర్ల నమోదు వివరాల సవరణ, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాల తొలగింపు వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఇంటింటి సర్వే నిర్వహణ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అమలు, ఓటర్లకు న్యాయమైన సేవలు అందించే విధానంపై బిఎల్ఏలు, బిఎల్ఓ తన పరిధిలోని ఓటర్ జాబితాలను ఖచ్చితంగా పరిశీలించి తప్పులు లేకుండా సవీకరించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు, బూత్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓట్ తీయాలంటే మీకు నోటీస్ ఇవ్వాలి, మీ దగ్గర నుంచి అభిప్రాయం సేకరించాలి. 3 సార్లు మీ డోర్ టు డోర్ వాళ్ళు బిఎల్ఓ రావాలి. దానికి సంబంధించి ఒక మండల స్థాయి, మళ్ళీ నియోజకవర్గ స్థాయి అధికారి దగ్గరికి వెళ్ళింది. దాని తర్వాత జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఏదైనా ఇష్యూ ఉంటే జాయింట్ కలెక్టర్ దగ్గర తీసుకుని దాని మీద సంతకం పెట్టి వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడే ఆ ఓటరు 2025 నాటి ఈ సర్ ప్రోగ్రాంలో ఫైనలైజ్ చేసి కంప్లీట్ చేసేసుకుంటాం. ఈరోజు నగరికల్లు మండలంలో SIR ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ BLLకి ఏంటంటే శిక్షణా కార్యక్రమం తీసుకున్నాం. దీంట్లో ప్రధానంగా ఈ నెల 15వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 14వ తారీఖు దాకా SIR మీద BLO అధికారులు డోర్ టు డోర్ తిరిగి ఎవరెవరి ఓట్లు ఉన్నాయి, 2002లో మ్యాపింగ్ ఏమైనా అయినాయా, ఇప్పుడు మ్యాపింగ్ ఏమైనా ఏంటి, ఈ మొత్తం సమగ్రమైనటువంటి ఆ దర్యాప్తు భాగంగా మా BLOలు డోర్ టు డోర్ వెళ్ళి అక్కడ ఏదైతే డౌట్స్ ఉన్నాయో, అక్కడ ఎవరైతే కొత్త ఓట్లు కావచ్చు, లేదా చనిపోయిన వాళ్ళ ఓట్లు కావచ్చు, లేదా కొత్తగా ఏదైనా ట్రాన్స్ఫర్ ఓట్లు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ మా వాళ్ళు చేస్తారండి. దీన్ని ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, మన రాష్ట్రంలో క్రియాశీలకంగా రేపు 15వ తారీఖు నుంచి బిగిన్ అవుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు వాస్తవంగా ఏంటంటే ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండిద్ది. దానిలో భాగంగానే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు మేమందరం కలిసి ప్రతి గ్రామంలో కూడా మేము ఒక సమైక్యంగా వెళ్ళి ప్రతి ఓటర్ దగ్గరికి డోర్ టు డోర్ వెళ్తున్నామండి. దీంట్లో భాగంగా ఏంటంటే నిజమైన ఓట్లు ఎక్కడ ఉన్నాయి, ఏదైనా దొంగ ఓట్లు మీరు గతంలో చూడొచ్చు. వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే 0 నెంబర్ అని చెప్పి దాని మీద 15 ఓట్లు, 20 ఓట్లు, 30 ఓట్లు చేసేసి గ్రామాల్లో అలజడులు సృష్టించి, అదేవిధంగా ఆ దొంగ ఓట్లు వేసుకోవడం కోసం మా నాయకులు చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు మేము చూసాం. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో అయితే మా వాళ్ళ మీద అటాక్లు చేశారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని
మా బిఎల్ఏలతో కలిసి స్థానిక నాయకులు, మండల నాయకులు, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులతో కలిసి చేస్తున్నామండి. ఈ కార్యక్రమాన్ని మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. అదేవిధంగా ఓటు హక్కు గురించి, ఓటు విలువ గురించి ప్రజలకు కూడా తెలియచేసి వాళ్ళ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయదలుచుకున్నామండి. నకిరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుండ్లపల్లి కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగోతు సౌరయ్య నేతృత్వంలో నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందు ఉందని తెలిపారు. 2 సంవత్సరాల సందర్భంగా గుల్లపల్లిలో ఈరోజు కేక్ కటి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాల సందర్భంగా గ్రామంలో ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యం జరిగింది. అదేవిధంగా మా గ్రామ పెద్దలు కరాలపాటి వలి గారు, డాక్టర్ అహ్మద్ బుడే గారు, బత్తుల అప్పారావు గారు, అదేవిధంగా బత్తుల అప్పారావు గారు, బండా జైనుల్లా గారు వారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం బహిరంగంగా బాగా గర్వంగా చేసుకున్నామని తెలియపరుస్తున్నాము. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ సీనియర్ నేత, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పులిమి రామిరెడ్డి పాలపాడు గ్రామస్తులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తుండగా తనపై అక్రమంగా 5 కేసులు పెట్టారని ఆరోపించారు. పాలపాడు గ్రామంలో రామిరెడ్డి, నాగేశ్వరరావుకి మధ్య రోడ్డు నిర్మాణ విషయంలో విభేదాలపై నాగేశ్వరరావు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. నేను తెలుగుదేశం పార్టీ పాలపాడు నాయకుడిని. తెలుగుదేశం పార్టీ అధికారంగా రాగానే రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక్కొక్క రోడ్డుకి ఒక్కొక్క కమిటీ వేసి ఆ కమిటీ దాకా మట్టి రోడ్లు వేస్తున్నాము. పాలపాడు నుంచి అన్నవరం రోడ్డు వేస్తుంటే రైతులందరూ ఒప్పుకున్నారు. ఒక్క రైతు ఒప్పుకోలేదు. రాయపాటి నాగేశ్వరరావు అని అతను ఒక్కడికి ఒప్పుకోలేదు. అతని ఇంటికి పోయి ఎంఆర్ఓ నేను బతిలాడు వచ్చాము, ప్రజలకు ఉపయోగపడే రోడ్డు, నీకు ఉపయోగపడే రోడ్డు అని. అతని కొడుకు లోకేష్ గారి ఆఫీసులో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ లోకేష్ గారి ఆఫీసు నుంచి మరి అధికారులు బతిలాడడం, మరి ఏం చెబుతున్నాడో తెలియదు. కలెక్టర్కో, ఎస్పీకో, లేకుంటే డిఎస్పీకో, ఎస్ఐకో ఫోన్ చేయగానే లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఇప్పుడు ఈ 6 నెలల్లో నా మీద 5 కేసులు కట్టారు. నా పేరు రావిపాటి నాగేశ్వరరావు. నేను గుంటూరులో నివాసం ఉంటాను. నేను రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినండి. మాకు నర్సరావుపేట మండలం పాలపాడు గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. అయితే అక్కడ గత సంవత్సరం జూలై ఆగస్టు ప్రాంతాల్లో అదే గ్రామానికి చెందిన యార్లగడ్డ లింగయ్య మరియు ఈ పులిమి రామిరెడ్డి అనే 2 వ్యక్తులు మా పొలం మొత్తం కూడా డ్రించ్ కొట్టి, దాదాపు 4-5 అడుగుల రోడ్డు డ్రించ్ కొట్టి పొలంలో మధ్యలో పారుతున్న ఎన్ఎస్పీ వారి కాలను పూడ్చివేసి దాన్ని అక్రమంగా మా పొలంలోకి డైవర్ట్ చేసి రోడ్డు పేరుతో సుమారు దాదాపు 30 అడుగుల వెడల్పు ధ్వంసం చేశారు. రోడ్డు పేరుతో అన్ని గుంతలు తోమిచ్చారు. అదేమని నేను తెలిసిపోయి అడిగితే ఇది ఆ రోడ్డు వేస్తున్నామండి అని చెప్పారు. అదేంటంటే రోడ్డు వేస్తే మరి మాకు తెలియజేయాలి కదా, మరి అందరికి ఉపయోగమైనప్పుడు అని చెప్పి పక్కనే సమయానికి 2 రైతులు ఉంటే వాళ్ళు అడిగాను, బాబు మీకు చెప్పారండి. మాకు చెప్పలేదండి, మేము కొద్దివాళ్ళం రైతు నెట్ వేసారు అని ఇంకొక రైతు చెప్పారంటే మమ్మల్ని ఒకరైనా అడ్డం వచ్చి తెప్పి లోపలేస్తామని అని చెప్పారని నేను చెప్పాడు. నేను ఇదేనండి రోడ్డుకి వ్యతిరేకం కాదు కదా, మరి రోడ్డు వేయాలంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి కదా, ఏ ఒక్కరిని సంప్రదించకుండా ఏంటంటే ఎవరిని సంప్రదించేది ఏం లేదని నేను ఈ ఊరు నాయకుడిని చెప్పేది ఏం లేదు, నేను డిసైడ్ అయ్యాను, వేస్తాను. మరి ఎంత అడల్పు కావాలి ఏంటి అనేది కూడా లేదు. ఆల్రెడీ పాతది 12 అడుగుల రోడ్డు కొంతవరకు ఉంది. సరే ఎంత వేసుకున్నారు, మీరు ఎంత వేసుకున్నా సరే మా రెండవ భూములు శిరసంగం కొట్టాలి కదా, మొత్తం నా దాంట్లో వేసారు ఏంటంటే అంటే అదేమి దానికి సమాధానం లేదండి. అదేమంటే మీరు దాడి చేసి బెదిరించి ఇచ్చేస్తామన్నారు. కృష్ణవేణి డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఈ నెల 15/6/2026 సోమవారం ఉదయం 9 గంటలకు నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కళాశాల మేనేజ్మెంట్ వారు మాట్లాడుతూ నరసరావుపేట మరియు పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువకులు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మెగా జాబ్ మేళాకు సుమారు 20 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. అభ్యర్థుల విద్యార్హతను బట్టి జీతం సుమారు 15,000 నుండి 30,000 వరకు ఉండవచ్చని తెలిపారు. ఈ జాబ్ మేళాకు ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ మరియు యూత్కి మంచి సదవకాశం. ఈ నెల 15 తారీఖు కృష్ణవేణి డిగ్రీ కాలేజీ నందు మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 20 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఫార్మసీకి సంబంధించిన కొన్ని కంపెనీస్, బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన కొన్ని కంపెనీస్, నాన్ ఐటీకి సంబంధించిన కొన్ని కంపెనీస్ ఈ మెగా జాబ్ మేళాలో
పాల్గొంటున్నాయి. కాబట్టి విద్యార్థులు ప్లేస్మెంట్ ఉపయోగించుకొని ఉద్యోగాలు పొందాలని కోరుతున్నాను. దీంట్లో ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ స్టూడెంట్స్ 18 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ లోపు విద్యార్థులందరూ కూడా పాల్గొనవచ్చు. వీళ్ళకి 15,000 నుంచి 30,000 వరకు శాలరీస్ ఉంటాయి. కనుక విద్యార్థులు ఈ మెగా జాబ్ మేళాల్లో పార్టిసిపేట్ చేసి మీరు ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసానుపల్లిలో 2,36,00,000తో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ లావు, ఎమ్మెల్యే చదలవాడ, టీడీపీ నేత నల్లపాటి. సోమవారం జరిగే విజయోత్సవ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన కూటమి నేతలు. వైసీపీ ర్యాలీలతో ప్రజలకు ఇబ్బందులు, సోమవారం జరిగే ర్యాలీతో సమాధానం చెబుతాం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జానీ సైదా. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిగ్గుతో తలవంచుకోవాలి, ఎమ్మెల్యే చదలవాడ విమర్శ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.